హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీ ముచ్చట్లు. ఈ సైట్లో వంగ టమాటా మొక్కలు నాటుకుందాం. దానికోసం నారు తీసుకొచ్చుకుందాం వచ్చేయండి. ఆ నారుని నేను ఆకుకూరల దగ్గర చక్కగా టమాటా వంగ నారు పోసాను. ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి తెచ్చిన కూరగాయల నుంచి వంగ నారు టమాటా నారు పోసుకున్నాను. సో ఇప్పుడు ఆ మొక్కలు ఇక్కడ ఉన్నాయి. ఆ నారు పీక్కొని పక్కనున్న సైట్లో చక్కగా మొక్కలు నాటుకుందాం వచ్చేయండి. చక్కగా ఒక 10 మొక్కలు టమాటా నారు, ఒక 10 మొక్కలు వంగ నారు పీకాను. వీటిని ఇప్పుడు సైట్లో పెట్టేసేద్దాం. మొక్కలు నాటే ముందు ఇక్కడ మట్టి వచ్చేసి చక్కగా నల్లరేగడి మట్టి, ఈ మొక్కల కోసం గోడెంబటి అంతా ఉన్న నల్ల మట్టి తోలించేశాను. కొత్త మట్టి ఇది, రేగడి మట్టి. మంచిగా వాటర్ కూడా పెట్టేశాను. ఇంక చక్కగా మనం మొక్కలు నాటుకోవచ్చు. ఒక్కొక్క పాతిలో 2 మొక్కలు ఉండేటట్లుగా పెట్టుకోవాలి. అప్పుడు మంచిగా ఒకటి పోయినా ఒకటి ఉంటుంది అన్నమాట. ఫార్మింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇవన్నీ చక్కగా ఇంట్లోకి ఒక 2 months పోయినాయి అంటే మంచిగా టమాటాలు వంగలు చక్కగా కాస్తాయి అన్నమాట. ఇప్పుడు మా ఫ్యామిలీ వరకే చేసుకుంటున్నాను కదా. ఇలా ఫ్యూచర్లో ఒక 100 ఫ్యామిలీస్కి వెజిటబుల్స్ అందించాలని కోరిక నాకు. ఫ్రీగా కాదండో, ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. చూడాలి ఏం జరగబోతుందో. అంతా సేవేచ్చు కదా. ఇప్పుడు అంతా బయట ఫుడ్ అంటే అంతా పాయిజన్ కదా. ఏముంది, వెజిటేబుల్స్ కూడా ఎక్కడ మంచి హెల్తీ ఫుడ్ అనేదే లేదు. సో నమ్మటానికి లేదు. మన చేతులతో మనం ఇలా పండించుకుంటే చక్కగా మందులు వేయకుండా ఆ రుచే వేరు అసలు. సో ఒక వరుస వంగనారు, ఒక వరుస టమాటా అట్లా ఆల్టర్నేట్గా పెట్టేశాను అనమాట చక్కగా అన్నీ. మట్టి పని నిజంగా చాలా చాలా కష్టం అండి. చాలా ఓపిక ఉండాలి. పిల్లల్ని ఎంత ఓపికగా పెంచుకుంటామో మొక్కలను కూడా అలా పెంచుకుంటే మాత్రమే అవి చక్కటి ప్రతిఫలాలను ఇస్తాయి మనకి. మంచి ఎక్సర్సైజ్ కూడా అనమాట. వేరే ఎక్సర్సైజ్ అవసరం లేదు, ఇదే సరిపోయిద్ది అనమాట చక్కగా మొక్కల పని. ఎంత కష్టమైనా మనకు మనసుకు నచ్చిన పని అంటే కష్టం తెలియదు కదా. నిజంగా ఈ పని చేస్తున్నప్పుడు మనసుకి భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో నిజమైన ఆస్తి అంటే డబ్బులు, నగలు, ఇల్లు ఇవి కాదండి. నిజమైన ఆరోగ్యం, మంచి ఆరోగ్యం ఉంది అంటే నిజంగా మనం చాలా ఆస్తిపరులం అన్నమాట. థ్యాంక్ యూ.